కాకపోతే మొన్నటి వరకు పరోక్షంగా అన్న కేటీఆర్ పైనే ఆరోపణలు తన కజిన్ బ్రదర్ సంతోష్ రావుతో పాటు తన మేనత్త కొడుకు అలా బావ హరీష్ రావుని టార్గెట్ చేశారు. టార్గెట్ చేయడం కాదు, పూర్తిగా ఇంకా ఆయన పైనే బాణాలు ఎక్కుపెట్టారు. హరీష్ రావు మొత్తం కుట్ర చేస్తున్నాడు, హరీష్ రావు సంతోష్ రావు కలిసి కుట్ర చేస్తున్నారు, మా నాన్న పైన అంటే కేసీఆర్ గారి పైన కుట్ర చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐకి ఇవ్వడాన్ని చాలా సీరియస్గా పరిగణిస్తున్నానంటూ మొదటి 5 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో మొదటి 5 సంవత్సరాలు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుని కాళేశ్వరం అవినీతి మూలానే తన తండ్రి కేసీఆర్ ఆ శాఖ నుంచి తప్పించారు అని పరోక్షంగా అవినీతి జరిగింది అనే సౌండ్ వచ్చేలాగా మాట్లాడారు. మాట్లాడి ఇవాళ సిబిఐ కేసు కేసీఆర్ మీద పెట్టడము అని అంటే ఆయన పరువు తీయడానికి జరిగిన కుట్ర ఇది తెలంగాణ పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం అన్నారు. కేసీఆర్ గారి పరువు పోవడం అంటే తెలంగాణ పరువు పోవడమే అనేది ఆవిడ చెప్పదలుచుకున్న మాట. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా హరీష్ రావుని సంతోష్ రావుని ఆడిస్తున్నది రేవంత్ రెడ్డి, వీళ్ళ వెనుక ఉన్నది రేవంత్ రెడ్డి అనేది ఆమె చేసిన ఇంకొక ఆరోపణ. ఎన్ని చేసినా ఏం చేసినా హరీష్ రావుకి ఏం కాకుండా రేవంత్ రెడ్డి చూసుకుంటాడు, ఆయన టార్గెట్ అంతా కేసీఆరే అనేది కవిత మాట్లాడుతున్న మాట. అయితే ఇవన్నీ సడన్గా ఆమె లండన్ వెళ్ళింది, నిన్న వచ్చినట్టున్నారు, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి జరిగింది. ఆ తర్వాత చకచక డెవలప్మెంట్ చూస్తున్నాం మనం. ఆమె ఎప్పుడైతే ఆ మాటలు మాట్లాడిందో బీఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్లో హరీష్ రావుని 6 అడుగుల బుల్లెట్ అంటూ బీఆర్ఎస్ అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది పార్టీ. అంటే ఒక రకంగా కవితకు డైరెక్ట్గా కౌంటర్ ఇవ్వకపోయినా హరీష్ రావుని తను వెనకేసుకొచ్చుకుంది పార్టీ అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో పెట్టిన పోస్ట్ అది. ఆ తర్వాత కవిత గారి పిఆర్ఓని మొత్తం టోటల్ బీఆర్ఎస్ పార్టీ వాట్సాప్ గ్రూప్స్లోంచి తొలగించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఫాలోవర్స్ అందరూ కూడా వరుసగా కవితని ఆమె సోషల్ మీడియా అకౌంట్స్లో అన్ఫాలో చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న వార్త ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత అవుట్. ఇంకా చర్యలు ప్రకటించలేదు, కానీ ఆమెను పార్టీ నుంచి బయటికి పంపే, సస్పెండ్ చేసే లేదా బహిష్కరించే అవకాశం ఉంది అనేది ఇప్పుడు వస్తున్న మాట. మరొక వైపు ఆమె ఆల్రెడీ ఎప్పుడో తెలంగాణ జాగృతి పేరుతో ఒక పార్టీని రిజిస్టర్ చేసుకున్నారని, పార్టీ గనక తనపైన చర్యలు తీసుకుంటే వెంటనే తన పార్టీ ప్రకటించే అవకాశం ఉందని కూడా ఆమె సన్నిహితులు చెప్తున్నారు. ఒకవేళ అదే జరిగితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? అసలే అంతంత మాత్రమైన ఆరోగ్యంతో ఉన్న కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి? ఆయన ఆరోగ్యం బాగాలేదు ఈ మధ్యకాలంలో. సో ఆయన ఎంత నలిగిపోతున్నారు ఈ కుటుంబ గొడవల వల్ల. అన్నిటికీ మించి ఇవాళ చేసిన తీవ్రమైన అలిగేషన్స్లో నేను ఇందాక చెప్పినట్టుగా మొదట్లో అంతా కేటీఆర్ చుట్టూ తిప్పిన కవిత ఇవాళ కేటీఆర్ పేరెత్తలేదు. హరీషు సంతోషు కుట్ర చేస్తున్నారు, మా నాన్నకి తిండి మీద ఉండదు, డబ్బు మీద ఉండదు, ఎంతసేపు తెలంగాణ అంటాడు అని చెప్పి చెప్పుకొచ్చారు. మరి ఇంత జరుగుతుంటే, కుట్ర జరుగుతుంటే, లేకపోతే కాళేశ్వరంలో అవినీతి జరుగుతుంటే కేసీఆర్ గారు చూస్తూ ఊరుకున్నారా? లేకపోతే కేటీఆర్ గారు చూస్తూ ఊరుకున్నారా? ఇంత పెద్ద కుట్ర జరుగుతుంటే అఖండుడు, లేకపోతే అన్నీ తెలిసినవాడు, అపర మేధావి అని చెప్పుకునే అందరూ అనుకుంటారు, ఆయన చెప్పుకోవడం కాదు, ఆయనకు ఆ విద్వత్ ఉంది కేసీఆర్ గారికి. అన్నీ తెలిసిన కేసీఆర్ తన పైన కుట్ర జరుగుతుందనో లేదా పార్టీలో కుట్ర జరుగుతుందనో గమనించలేకపోయారా? బావ అంటూ చట్టపట్టాలు వేసుకొని కేటీఆర్ హరీష్ రావు ఎలా తిరిగారు?
అవేమి వాళ్ళకు తెలియని కుట్రలు కుతంత్రాలన్నీ కవితకే ఎట్లా తెలిసాయి? ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. సో వీటి మీద మనం చర్చిద్దాం. మనతో చర్చలో బీజేపీ నాయకులు విఠల్ గారు ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ